హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై ఛానల్. మీరు చూస్తున్నది హారిక ఈజ్ వరల్డ్ బ్లాగ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటా. ఫ్రెండ్, ఎలా ఉన్నారు అందరూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు నైట్ అయితే నేనైతే ములక్కాడ చారు చేస్తున్నా, రండి చూద్దాం. ఫస్ట్ అయితే నేనైతే ఒక చిన్న బొగన అయితే పెట్టేసిన అన్నట్టు. కొద్దిగా నూనె పోసుకుందాం, మనకి ఎంత సరిపడితే అంత వేసుకుందాం. జీలకర్ర తాలింపుకు సగం టీ స్పూన్, ఆనియన్స్ పచ్చిమిరపకాయలు సన్నగా తరుముకొని వేసుకుంటున్నా. ఛానల్లో హారిక ఈజ్ వరల్డ్ బ్లాగ్ ఛానల్లో అయితే షార్ట్ వీడియోస్ చూస్తున్నారు కానీ ఫుల్ వీడియోస్ అయితే చూస్తలేరు. ఎక్కువ మందికి అయితే చూసినా ఒక 60-70 మంది చూసినా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లైక్ ఇస్తలేరు. ఎందుకంటే మీ లైకే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. నేను చేసే వీడియోస్ మీకు నచ్చుతున్నాయో నచ్చలేవో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. ఫ్రెండ్, ఉల్లిగడ్డ అయితే ఉడికింది. కొద్దిగా పసుపు వేసుకుందాం, సగం టీ స్పూన్. టమాటా వేసుకుందాం. ఒక చిన్న రెండు టమాటాలు అయితే కట్ చేసుకొని పెట్టుకుందాం. టమాటాలు వేసుకుందాం. టమాటాలు వేసుకున్న తర్వాత ములక్కాడలు ఇలా కట్ చేసి అయితే పెట్టుకుందాం. దీన్ని నారలన్నీ తీసేసి ఫ్రెష్గా కడిగి అయితే వేసుకుందాం. చూడండి ఫ్రెండ్, ఎందుకంటే నేను ఈరోజు అయితే పొద్దుగాల అయితే చిక్కుడుగాయ ఫ్రై చేసిన, అందు గురించి చిక్కుడుగాయతోటి అయితే కొంచెం ఉన్నది కాబట్టి కొద్దిగా అయితే ఇప్పుడైతే రైస్ పెట్టేసిన అన్నట్టు. పిల్లలు అయితే కారం ఎక్కువైందని ఎక్కువ మట్టుకైతే తింటలేరు. అందు గురించి అయితే ములక్కాడ పులుసు చేద్దామని కొంచెం చింతపండు నానబెట్టి అయితే ములక్కాడ టమాటా పులుసు అయితే పెడుతున్నాయి. ఇప్పుడు మీరు కూడా చూసి చేసుకొని అయితే చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన వీడియోస్ చూడండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ములక్కాడ అయితే ఫ్రై అవుతుంది. ఇందులో కొద్దిగా గరం మసాలా వేసుకుందాం, కొద్దిగా కారం వేసుకుందాం, రుచికి సరిపడంత సాల్ట్ వేసుకుందాం. మంచిగా కలుపుకొని నేనైతే చింతపండు రసం అయితే ఇలా తీసుకొని పెట్టుకున్నా. చింతపండు వేసుకుందాం రసం. చింతపండు రసం వేసుకున్నాం కదా, చింతపండు రసం వేసుకున్నాం కదా, మనకి ఎంత అవసరం ఉంటే అంత వాటర్ వేసుకుందాం. మరగనిద్దాం ఒక 5 నిమిషాలు. చింతపండు రసం వేసుకున్నాం కదా, నేనైతే కొంచెం నువ్వుల పొడి పల్లి పొడి ఉండే ఇంట్లో వేసుకుంటున్నా. కొంచెం చిక్కగా పడుతుంది అన్నట్టు. వేసుకున్న తర్వాత కొంచెం కసూరి మెంతి వేసుకుందాం, టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక 5 మినిట్స్ మరగనిద్దాం. మన ములక్కాడ రసం టమాటా రసం ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్, మరుగుతుంది కదా. మన ఛానల్కి లైక్ ఇవ్వండి, మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్, బాయ్ మరి.